కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్నారు. అలాంటి దంపతులపై దాడి చేశారో 10 మంది యువకులు. కారణం నూడిల్స్లో ఆయిల్ తక్కువైందని. దాడి అయితే చేశారు. ఆ తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో మీరు చూడండి. నూడిల్స్ లో నూనె తక్కువగా వేశారంటూ హోటల్ నిర్వాహకులపై దాడికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. నాగారం గ్రామానికి చెందిన భార్యాభర్తలు నీరటి భారతమ్మ, అంజీ స్థానికంగా హోటల్ నడుపుతున్నారు. యాలాల మండలం రాసునం గ్రామానికి చెందిన 10 మంది యువకులు ఫుల్లుగా మద్యం తాగి కారులో హోటల్ వద్దకు వచ్చారు. తినేందుకు నూడిల్స్ ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో నూనె తక్కువగా వేశారంటూ గొడవపడి భార్యాభర్తలపై మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డువచ్చిన వారిపైన దాడికి దిగారు. 10 మంది యువకులు భీభత్సానికి దిగడంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు పారిపోతున్న వారిలో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 4 తప్పించుకున్నారు. ఆ తరువాత సీన్ మారిపోయింది. ఎమ్మెల్యేలు, నాయకులు ఫోన్ చేస్తే హత్యలకు పాల్పడే వారిని కూడా వదిలేస్తారా అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను దాచి పెట్టి కేసులతో వదిలేస్తారా అంటూ బాధిత భార్యాభర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. వేసి ఇచ్చినాక ఇలా ఆయిల్ తక్కువ ఉంది అంటే వేసి ఇస్తామన్నా అని మళ్ళీ తీసుకొని పోతే మా ఆయన ఇట్లా ఏమి ఇట్లా వేస్తారా అది అంటే లేదన్న అట్లా మాట్లాడుతూ మా దగ్గర ఇట్లా వేస్తాము, నచ్చకపోతే వండేనా అని చెప్తే అప్పుడే ఒక ఆయన వచ్చి నన్ను చంపల మీద వేసిండు సార్. వేస్తే ఎందుకు కొడతాం మా ఆయన మా భార్యనంట అని మా భర్త ఆయనను పట్టుకొని కొట్టడానికి పోతే మా భర్తని కింద వేసి మీన కూర్చొని కొట్టిండ్రు. అందరూ వచ్చి ఇడిపిస్తా కొడుకులు 2 పోయిండ్రు. పోయిన తర్వాత వాళ్ళు 10-20 మందిని మళ్ళీ నరికొచ్చిర్తారు సార్. గొడ్డలు తీసుకొచ్చిండ్రు, కుర్చీలతో కొట్టిండ్రు. అది మనం పాస్పోర్ట్ వేసే చెంచాలతో కొట్టిరు సార్. ఘోరంగా చేసి కొట్టిరు సార్. సంపదమని చేసిరు సార్. వచ్చి డైరెక్ట్ వచ్చి మమ్మీని ఇద్దరిని కలిసి కొట్టిరు సార్. సంపదమని చేత వాటి కుంచారు, చీర వాటి కుంచారు. ఎస్ఐకు రాత్రి వచ్చి చెప్పినాం సార్. రాసుకుంటున్నా మీరు ముందు హాస్పిటల్ కడుకున్న తోడు సంతకం పెట్టించుకున్నారు సార్. ఇప్పటిదాకా మాకు ఏ న్యాయం లేదు, యాక్షన్ తీసుకోలేరు. కంప్లైంట్ రాసేలేరా? కంప్లైంట్ తీస్తే కూడా మళ్ళీ తీసుకుంటలేదు సార్. నాకు ఎవరిని ఎటువంటి నాకు దారుడు న్యాయం చేస్తారు సార్. నాకు బంగారం తీసుకుపోయాను సార్. మా భార్య నాకు చాలా కొట్టింది సార్. నేను రిపోర్ట్స్ తీసుకొని ఏ పై వరకు నేను పోతా సార్. మొన్న ఈ 10 వారం వరకు నేను నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నాను సార్. 4 లక్షల రూపాయలు కలిసాను సార్. మెడిసిన్ బిల్, ట్రీట్మెంట్ బిల్, అన్ని బిల్లేదు సార్. ఆ రిపోర్ట్స్ తీసుకొని పై వరకు పోతా సార్. నాకు ఎందుకు నాకు న్యాయం జరగదు. అయితే బాధిత భార్యాభర్తలు ఆరోపిస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు పోలీసులు. చట్ట ప్రకారమే నిందితులపై కేసులు కట్టామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అది ఎమ్మెల్సీ ఇచ్చి బాధితులని హాస్పిటల్ పంపిస్తాం. హాస్పిటల్ పంపించినాక డాక్టర్ గారు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో ఎమ్మెల్సీ రిపోర్టు, దాని ప్రకారం సెక్షన్ ఆల్టరేషన్ చేసేది ఉంటే ఆల్టరేషన్ చేస్తాము, లేదు అదే కంటిన్యూ చేసేది ఉంటే కంటిన్యూ చేస్తాము. ఇది అంతా డిపెండింగ్ ఆన్ డాక్టర్ రిపోర్ట్. ఇప్పుడు డాక్టర్తో రిపోర్ట్ తీసుకుంటాము. రిపోర్ట్ తీసుకున్నాక దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. ఫర్దర్ ఇంకా ఏమైనా యాడ్ చేసేటివి ఉన్నాయా, ఆల్టరేషన్ చేసేవి ఉన్నాయా అవి చేస్తాం. పెట్టి కేసు కాదు. ఉమెన్ హరాస్మెంట్ అంటే మోడెస్టీ ఆఫ్ ఉమెన్ 354 చేసాం, 324 చేసాం. అండ్ గ్యాంగ్ ఉంది కాబట్టి రీడ్ విత్ 34 కూడా చేసాం. తమతో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న పోలీసులు కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత భార్యాభర్తలు ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.